తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పులు చాలా చురుగ్గా మొదలయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే లోటస్ పాండ్ దగ్గర ఏదైతే రోడ్డు పైకి వచ్చి ఆక్రమించిన స్థలాల్లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూమ్స్ని తొలగించారు జిహెచ్ఎంసీకి సంబంధించిన సభ్యులు. ఎందుకు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మామూలుగా అయితే ఆంధ్రాలో వీళ్ళు పూర్తిగా ఓడిపోయారు, 11 సీట్లకైతే వచ్చేసారు. ఆ సంగతి అయితే అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో లోటస్ పాండ్ ఏదైతే ఉందో అది జగన్కి సంబంధించిన అందరికీ తెలిసిందే. కానీ వైఎస్ ఫ్యామిలీ రోడ్డును ఆక్రమించి సెక్యూరిటీ రూమ్స్ని రోడ్ల పైన కట్టడాన్ని మనం చూసాం. కానీ కట్టింది ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం కట్టారు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోని వాళ్ళు ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకున్నారు? సో ఈ చర్యలు తీసుకోవడం వల్ల మనకి మార్పు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందా అంటే ఏమంటారు? మార్పు మొదలైందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా ఆయన జీవితంలో పతనం మొదలైంది. అధికార గర్వంతో ఆయన చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంతకాలం ఏమైంది, ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు. అంతకుముందు కూడా వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేసినా ఆయన పట్టించుకోవాలా. మీరు చెప్పినట్టు లోటస్ పాండ్ కట్టి 15 ఏళ్ళైందో ఇంకా ఎక్కువైందా మనకు గుర్తులేదు. సో ఇన్ని సంవత్సరాలు రోడ్డును ఆక్రమించి అన్యాయంగా అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నావు? నువ్వు నీతులు చెప్తావు కదా, నువ్వు పేదవాడు కదా. ఒక పేదవాడి రోడ్డును ఆక్రమించి, అంటే ప్రజల రోడ్డును ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం ఏంటి అసలు? అది అడిగేవాడు లేక ఇంతకాలానికి రేవంత్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రి వచ్చాక, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రోజు చర్యలు తీసుకున్నాడు. మనం మెచ్చుకోవాలి ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. బికాజ్ ఆయన మార్కు చూపించాడు ఆయన. సో ఇది ఇక్కడితో ఆగదండి, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇక్కడ ఇంకా ఆయనకి చాలా అక్రమ ఆస్తులు ఉండుంటాయి. ఇంకా అసలు ఆంధ్రాలో మనకి చెప్పక్కర్లేదు, ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, లేకపోతే అవినీతి కావచ్చు, అన్నీ బయటకు వస్తాయి. ఆయనకి ఇంకా చుక్కలు బాగా చూపిస్తాయి ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వం చూపించక్కర్లేదు, పోలీసులు, న్యాయ వ్యవస్థే వీటన్నిటిని చూసుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ పట్టించుకోరు ఇలాంటివి. ఆయనకి ఇప్పుడు అంత టైం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ అవినీతి అక్రమాలను ఇప్పుడు బయటకు తీయడంలోనే వాళ్ళకి సగం జీవితం అయిపోతుంది. ఒక్కొక్క శాఖలో ఆ ఫైల్స్ బయటకు తీసి వీళ్ళు మాయం చేసిన ఫైల్స్, వీళ్ళు మాయం చేసిన కంప్యూటర్ చిప్స్, లేకపోతే హార్డ్ డిస్కులు కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, ఇప్పుడు వాటిని వెలికి తీసి వాటి మీద చర్యలు చేపట్టడానికే వాళ్ళకి టైం సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకర్లా, జనాలే పట్టించుకుంటారు. ఎందుకంటే ఎంత దరిద్రంగా ఉందంటేనండి వీళ్ళ పని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చూసి చూడనట్టు వదిలేయటం తప్పు కదండి. అంటే నువ్వు కూడా అలాంటి వాడివే. సో నీకు తగ్గ శిష్యుడే ఇక్కడ. మీకు ఏంటి, ఎంత ఉంటే మీకు సరిపోతుంది, ఎంత ఉంటే మీకు ఆశ సరిపోతుంది, ఆశకి అంత లేదంటే అసలు రోడ్డు ఆక్రమించుకోవటం అండి ప్రజలు నడవాల్సిన దానికి. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ తన పని తను చేసింది. అందుకని దానికి చేసిన దానికి రేవంత్ రెడ్డి ఆపలేదు అంతే. ఆయనకేం ప్రత్యక్ష సంబంధం లేదు అక్కడ. లేకపోయినా కూడా రేపొద్దున ఆయన్నే అంటారు. అంటే కానీ నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఒక సగటు మానవుడిగా నువ్వు ఇట్లాంటి పనులు చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు మనం మొత్తం ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూసుకుంటే, రోజాని చూడండి, ఆవిడ ఏమంది ఇవాళ, మేము మంచి చేసాము, మేము భయపడక్కర్లేదు, మేము మనుషుల్లోకి వస్తాం, అంటే ప్రజల్లోకి వస్తాము అంది. అంతేగాని ఒక సిగ్గు శర ఉందండి వైసీపీ వాళ్ళు ఎవరికైనా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టి ఏం మాట్లాడాడండి శాసనమండలి సభ్యులతో కానీ తన ఎమ్మెల్యేలతో కానీ ఏం మాట్లాడాడండి? మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుంది, కళ్ళు మూసుకోండి. అంతేగాని మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి, ప్రజలతో మమేకం అవ్వండి, మంచి పనులు చేయండి అని ఎక్కడైనా చెప్పాడా? అంటే ఆయన అన్న మాటల్లో కూడా ఏంటంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని తిరగగానే 5 ఏళ్ళు వెళ్ళిపోయాయి, మళ్ళీ ఇంకొకసారి కళ్ళు మూసుకుంటే అంటే వీళ్ళు నిజంగా ఈ 5 ఏళ్ల పాటు అంటే 2019 నుంచి 2024 వరకు కళ్ళు మూసుకునే ఉన్నారు అని చెప్పేసినట్టే చెప్పాడండి. అదే 2019 నుంచి 2024 వరకు మీరు కళ్ళు మూసుకున్నారు, 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోండి. అంటే నువ్వు కళ్ళు మూసుకుని పరిపాలన సాగించావు. నువ్వు కళ్ళు మూసుకుంటే తినాల్సిన వాడు తిన్నాడు, నీకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ నీకు ఇచ్చేసాడు. అంటే నువ్వు ప్రజలకు ఏమీ చేయలేదు. మరి 1,05,00,000 మందికి మేము సంక్షేమాలు ఇచ్చామంటున్నావు. సరే నువ్వు సంక్షేమాలు ఇచ్చావు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న 5 ఫైల్స్ మీద సంతకం పెట్టారు. ఆయన నీకంటే ఎక్కువే సంక్షేమాలు చేస్తున్నాడు. అంత మాత్రం సంక్షేమాలు చూసి ఎవడు ఓటేయడు. ఇంకొకటి, నీకు అసలు ఇంకా 10 ఏళ్ల వరకు, ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకో 10 ఏళ్ళు
నువ్వు అసలు కర్చీఫ్ వేయటానికి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ లైన్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ లైన్లో ఉన్నారు ముఖ్యమంత్రులు అవ్వడానికి. అందుకని అసలు నువ్వు 15 ఏళ్ళు నీ పార్టీ, 5 ఏళ్ల తర్వాత నీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి నువ్వు అసలు ఒక శాసనమండలి సభ్యులతో ఎందుకు నువ్వు ఇవాళ సమావేశం అయ్యావు? అసలు నీకు ఏ మొహం పెట్టుకుని అయ్యావు? ఒక్కరోజు ఎవరినైనా కలిసావా? ఒక అపాయింట్మెంట్ ఇచ్చావా? ఏమీ లేదు కదండి. ఇవాళ నీ అవసరం వచ్చింది నీకు. శాసనమండలి సభ్యులకి ఏం చెప్పావు నువ్వు? మీరు బిల్లులు పాస్ చేయకండి, ఇవే నువ్వు చెప్పాల్సినవి. వాళ్ళందరూ ఎలాగ జారుకుంటారు, బయటకు వచ్చి తిట్టుకున్నారు కూడా ఒక్కొక్కడు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉంటారో, ఎంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. రేపొద్దున పార్టీ ఉంటుందా గాలికి పోతుందా కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంత ఘోరంగా ఉందంటే, అంటే మనస్తత్వం ఎలా ఉంది వైసీపీ వాళ్ళది. సో అనంతపురంలో కలేకల్లు అనే గ్రామంలోనండి వాళ్ళు ఓట్లు వేయలేదు వైసీపీ, కానీ మంచినీళ్ళ ట్యాంకులో పురుగుల మందు కలిపేశారట. అంటే వీళ్ళు మనుషుల్ని చంపటానికి కూడా వేరెవరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళనే ఉగ్రవాదులను కూడా అనొచ్చు అనుకుంటే డౌటే లేదు మీకు. అంటే వీళ్ళకి గన్ను ఒకటి చేతిలో లేదు, ఇస్తే మొత్తం అందరినీ కాల్చి పడేస్తారేమో. అంటే 1,05,00,000 మందిని కాకుండా మిగతా వాళ్ళందరినీ కాల్చేస్తారా? అంటే వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళు అందరికీ. మరి అదే ముఖ్యమంత్రి ఓట్లు వేయలేదనే నెపంతో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చేసే పని ఏమనొచ్చు? వాళ్ళు చేసే పనిని ఎదురు వాళ్ళ మీద వేస్తారండి. మనం డే 1 నుంచి అదే చెప్తున్నాం. వాళ్ళు చేసిన తప్పిదాల గురించి మాట్లాడరు, అది ఎదురువాడి మీద వేయడం అనేది వాళ్ళ నైజం. ఈరోజు మనం ఇది చూసాం, దీన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాలు మనకు అర్థమవుతున్నాయి కదా. కాబట్టి వైసీపీ అనే పార్టీకి ఫ్యూచర్ లేదండి, మనం ఆలోచించక్కర్లా. ఈ అక్రమ కట్టడాలు, అక్రమ ఆస్తులు, ఇవాళ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళు చేసిన దందాలన్నీ బయటకు వస్తున్నాయి. తర్వాత అదేంటిది రైతు భరోసావి, ఇవన్నీ ఆ ఫోటోలు ఇవన్నీ కూడా ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. సో ఇప్పుడు ఆ కార్డులకే వాళ్ళు 22 కోట్ల ఎంతో ఖర్చు పెట్టారు. సో ఈ డబ్బంతా ఎవరిదండి? కాబట్టి వీళ్ళు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వస్తాయండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చేశాడో తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశారో తెలియదు. అక్కడ చూసుకుంటే నెల్లూరులో మనకి ఎన్ని బయటకు వస్తాయో. మీరు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఈ పెద్దిరెడ్డి ఆగడాలన్నీ బయటకు వస్తాయి మనకి. ఒక్కొక్కళ్ళకి ఫైన్లు వేసేటండి. అతను ఎవరు? ఆ నాని మీద, తిరుపతి నాని మీద 50 కోట్లు ఫైన్ ఏంటో. ఆయన వీళ్ళ మాట వినలేదు ఆ మైనింగ్ విషయంలో అని. అంటే ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారండి? సినిమాల్లో లాగా వీళ్ళు ఏమన్నా డాన్లా? వీళ్ళందరూ అర్థం కావట్లే మనకి. వీళ్ళు మంత్రులా డాన్లా? అయితే ఇదే క్రమంలో ఖచ్చితంగా మార్పు మొదలైంది. తెలంగాణలో మనం కూల్చివేతలు చూసాము. అదేవిధంగా రోజా పైన ఏదైతే కేసు అయితే మనకి ఆడుదాం ఆంధ్రాలో ఒక 100 కోట్ల స్కామ్ కేసు అయితే అది బయటపడబోతుంది. ఇదే సిచ్యువేషన్లో కొడాలి నానికి తనకున్న సెక్యూరిటీని కూడా తొలగించినట్టు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా అంతకుముందు ఉన్నట్టుగా ఖచ్చితంగా టీడీపీ ఉంటుందా అంటే కాదు. ఖచ్చితంగా మార్పు ప్రజలు కోరుకున్నారు. తగిన అంటే ఏది కూడా చట్టాన్ని మించి కాకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధిని బట్టే వీళ్ళు ఏదైతే జరగాలో ఈ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి టైంలో మార్పు మొదలైందా అంటే మీరేం చెప్తారు? మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా పోన్లే అని వదిలేసేలాగా లేరండి. మొన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లకి ఆయన వాళ్ళతో మాట్లాడినప్పుడే ఆయన క్లాస్ తీశారు. శ్రీలక్ష్మి దగ్గర బొకే తీసుకోలేదు ఆయన. ఎందుకంటే ఇవన్నీ కూడా మార్పుకి సంకేతం. ఇప్పుడు అసలు శ్రీలక్ష్మి అనే ఆవిడ అసలు ఏ మొహం పెట్టుకుని వచ్చి బొకే ఇస్తారండి? మనం చేసిన తప్పిదాలు మనకు తెలుసున్నప్పుడు నువ్వు అసలు ఎట్లా వస్తావు? నువ్వు ఇప్పుడు అక్కడికి వచ్చిన చాలామందిలో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా ఆయన ఏం చెయ్యరు. చట్టం పరిధికి లోబడి, చట్టానికి లోబడే ఆయన చేసే పనులు ఉంటాయండి. చట్టాన్ని మించి కానీ అక్రమంగా కానీ ఆయన ఎవరి మీద చర్యలు తీసుకోమని చెప్పరు, తీసుకోరు కూడా. అదేవిధంగా లోకేష్ అయినా అంతే, ఆయన కూడా తీసుకోరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయినా అంతే, తీసుకోరు. ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ కక్షలు కార్పణ్యాలతో లేరండి. ఇప్పుడు వీళ్ళు చేసిన అవకతవకలను సరిదిద్ది వీళ్ళు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ప్రజలకు కావాల్సిన సంక్షేమాలు అందించేసరికే తల ప్రాణం తోక్కొస్తుంది. వీళ్ళకి 5 ఏళ్ళు సరిపోదు. ప్రజలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అవకతవకలకి వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఓటుకి జరిగిన ప్రతిఫలం ఇది. ఈ ప్రతిఫలానికి ఇప్పుడు బలయ్యేది ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మీదే బాధ్యత ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు కదా మెయిన్ పీపుల్. కాబట్టి ఇవన్నీ సరిదిద్ది ఇవన్నీ చేసేసరికి ఎవరి మీద కక్ష తీర్చుకోకర్లే. ప్రజలు తిరగబడ్డారు అనుకోండి ఒక్కసారి. వాళ్ళు తిరగబడితే ఏమైందో ఇప్పుడు వాళ్ళు చూశారు. కాకపోతే నిశ్శబ్దంగా తిరగబడ్డారు.
ఇప్పుడు ఈసారి తేడా వస్తే వాళ్ళు ఊర్లలో కూడా ఉండనివ్వరండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆడుదాం ఆంధ్ర అనే దాంతో సీఎం కప్పు పేరుతోటి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక కప్పు పెట్టి వాళ్ళు 100 కోట్లు ఇప్పుడు అక్రమాలు బయటపడ్డాయి. ఇప్పుడు దాని మీద సిద్ధార్థ రెడ్డి అన్న అతను ఈవిడ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సిన శాప్ చైర్మన్ కాబట్టి కొడుక్కి ఆవిడ పదవిలోకి రాగానే బెంచ్ కార్ కొనిచ్చింది. కొడుకు కాలేజ్కి వెళ్ళడానికి బెంచ్ కార్ కొనివ్వటం ఏంటండి? నిన్నటి వరకు అప్పుల్లో ఉన్న మనిషి ఈరోజు బెంచ్ కార్ ఆ రోజే కొనిచ్చిందంటే ఆవిడ అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిందండి? అప్పుల నుంచి ఈరోజు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి? ముఖ్యంగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలండి. ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంత ఆస్తుంది, గతంలో ఎంత ఉంది, ఇదంతా ఎలా వచ్చింది? తప్పదు, బ్యాచ్లుగా మనం ప్రజల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుని ఇలాంటి వాటి మీద వాళ్ళు రైడ్స్ చేయాలి. రైడ్ అనే సినిమా కూడా మనం చూస్తాం. కాబట్టి అది చాలా అవసరం అండి. ఒక్కొక్కడికి తెలియాలి, అంటే ఫ్యూచర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి ఒక గుణపాఠం కావాలండి. ఈ అవినీతులు, అక్రమాలు, లేకపోతే ప్రజల మీద దౌర్జన్యం చేయటం, వాళ్ళనేమో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇవన్నీ కాదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సినిమా పూర్తిగా అర్థమవుతుందండి. ఇది ట్రైలర్లోనే ఉన్నాడు ఆయన. ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతతో రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు. ఇది తెలంగాణతో ఆగదండి, ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఇంతకు మించి ఉంటుంది. అందుకని బాహుబలి రేంజ్లో ఆయన చూసుకుంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉండాలండి, క్షణమైనా ఆయన జైలుకి వెళ్ళటానికి, అంతే. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే మార్పులు ఇక్కడ జగన్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా రోజా మీద 100 కోట్ల స్కామ్ కావచ్చు, ఇదే విధంగా కొడాలి నానికి సంబంధించినటువంటి గన్మెన్ల సెక్యూరిటీ తొలగించడం కావచ్చు, పలు విధాలుగా చాలా రకాల మార్పులు మనకు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఈ మార్పుని ఎలా స్వీకరిస్తున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళేమి దీనికి ఏమి చలించరండి. వాళ్ళకేమీ దాని మీద రియాక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నదే అది కదా, సక్రమమైన పరిపాలన కావాలనుకున్నారు. ఈ ఎమ్మెల్యేల మీద విసిగిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి మా మీద వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు, లేకపోతే మమ్మల్ని జైల్లో పెడతారు, లేకపోతే మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారంటే ప్రజలకు అంత టైం లేదండి. వాళ్ళు అనేది ఒక్కటే, మాకు అభివృద్ధి కావాలి, మాకు ఉపాధి కావాలి, మేము బతకాలి, ఈ పనికిమాలిన పనులు మాకు అవసరం లేదు, మీరు చేసిన తప్పులకు మీరు శిక్ష అనుభవించండి అని చెప్తారు వాళ్ళు. ప్రజలైతే దీన్ని అసలు పట్టించుకోరండి. వాళ్ళకి అంత తీరిక కూడా లేదు చెప్పాలంటే. సో చూద్దాం మనం, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా ప్రజలు కూడా స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఉన్నటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించి అక్రమాలు కావచ్చు, ఈ అన్ని ఆగడాలకి కూడా ఒక అడ్డుకట్ట మాత్రం వేయబోతున్నారు. సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. నమస్తే.